ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఏపీ పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి నారాయణ నేడు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలంక భూములను పరిశీలించారు. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల పరిధిలోని పెదలంక, చిన్నలంక భూములను పరిశీలించారు. మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దాదాపు 3 కిలోమీటర్లు నడిచి లంక భూములను పరిశీలించారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. లీజులు రోడ్ మెటల్ లీజులు రన్ అవుతున్నాయి సార్ అటువైపు. ఇక్కడ అవును సార్, అటు నుంచి అటు ఇప్పుడు మేము అక్కడ ఈ 3 లీజులు ప్రజెంట్ రన్నింగ్ చేశారు. తర్వాత ఇక్కడ ఒక 2 ఉన్నాయి సార్, జోగేశ్వరి. ఈ 2 కూడా అప్లికేషన్స్ సార్ రివిజన్ అలో అయ్యాయి. ఇవి కూడా టాప్ ఏరియాలో వేసారు. అంతేనంట. ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్, దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు. దీన్ని తవ్వారు కూడా. అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ తవ్వేశారు. అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా. అందువల్ల ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అయితే దాని మీద ఇవాళ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్ రావడం జరిగింది. ఈ ఏరియా అంతా యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్గా మనం కొంత చూడగలం, కానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని యూటిలైజ్ చేయాలంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏదైతే మైన్స్ తవ్వేశారో ఆ ల్యాండ్ కూడా యూటిలైజ్ చేయాలనే ఉద్దేశం ఇక్కడ రావటం కూడా. ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను. దాన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎలా చేయాలనేది అధికారులతో కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను. ఈరోజు అధికారులు కూడా యాక్చువల్గా వచ్చారు. వాళ్ళు కూడా యాక్చువల్గా కొంత క్లారిటీ ఇచ్చారు. వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఏ రకంగా చర్యలు తీసుకుంటారు మైన్స్ లాస్ట్ గవర్నమెంట్? అంటే చర్యలు అంటూ ఏం లేదు. యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము. పర్మిషన్ మైన్స్ వాళ్ళు ఇచ్చారు. దాని మీద సిఆర్డీ వాళ్ళు యాక్చువల్గా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. బట్ వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాడుకున్నారు. అయితే దాన్ని ఏ విధంగా మనం బెటర్గా చేసుకోవాలనే ఉద్దేశంతో యాక్చువల్ రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు లేటెస్ట్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి అదనంగా కొంత తీసుకుంటాం అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు, ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించారు కదా, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసంగా స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి పోర్ట్